కథ వినండి. అమ్మో భూతం. అడవిలో ఒకసారి ఒక కప్ప సరదాగా అలా గెంతుకుంటూ గెంతుకుంటూ ఒక గుహలోకి దూరింది. ఆ గుహ విశేషమేమంటే, ఆ గుహలో ఏ చిన్నపాటి శబ్దం చేసినా అడవంతా దద్దరిల్లే శబ్దం బయటికి వినిపిస్తుంది. అయితే కప్ప గుహలోకి వెళ్లి బెకబెక బెకబెక అంటూ అరిచింది. అప్పుడు ఆ శబ్దం అడవంతా చాలా పెద్దగా వినిపించింది. ఆ కప్ప అరుపులు విని అడవిలోని జంతువులన్నీ భయపడిపోయాయి. గుహలో ఏదో భూతం చేరిందనుకున్నాయి. అప్పుడు భయంగా ఆ జంతువులన్నీ గుహ ముందుకు వచ్చాయి. సింహం ఆజ్ఞ మేరకు నక్క గుహలోకి తలని చొప్పించి, లోపల ఎవరున్నారు, బయటికి రావాలని మా మృగరాజు ఆజ్ఞ అంటూ వణుకుతూ అరిచింది. అన్ని జంతువులు భయంతో ఆసక్తితో గుహలోపలికి చూశాయి. లోపలున్న కప్పకి చాలా భయమేసింది. జంతువులన్నీ లోపలికొచ్చి తనని చంపేస్తాయేమోనని భయపడిపోయింది. అప్పుడు ఆ కప్ప ఒక ఉపాయం ఆలోచించింది. ఎవడ్రా నన్ను బయటికి రమ్మని పిలిచేది? అంత ధైర్యమా? నేను పెద్ద భూతాన్ని. ఇదిగో నా చెప్పును విసురుతున్నాను. అది కప్పలా మారి మీ మృగరాజుని మింగేస్తుంది. కాచుకోండి అంటూ కప్ప ఒక్క గెంతు గెంతి నక్క ముందు పడింది. అయితే సింహంతో పాటు అన్ని జంతువులు భయంతో అడవిలో అడ్డదిడ్డంగా పరిగెత్తాయి. ఇక ఆ కప్ప బతుకు జీవుడా అంటూ దగ్గర్లో తను నివాసముండే కొలనుకు చేరింది. ఇక ఆ తరువాత ఆ కప్ప మళ్లీ ఇలాంటి సాహసాలు ఎప్పుడూ చేయలేదు.